హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఇంటి దగ్గర పెంచుకోవడానికి ఒక అద్భుతమైన మొక్కని పరిచయం చేస్తున్నాను అన్నమాట. ఇదేనండి ఆ అద్భుతమైన మొక్క. దీని గురించి ఎంత చెప్పినా ఎన్ని చెప్పినా తక్కువేనన్నమాట. ఇది దేవుడు మనకిచ్చిన ఒక గొప్ప వరం అండి. ఈ మొక్క గురించి తెలుసుకోకపోతే మన జీవితంలో చాలా నష్టపోతాము. మన దేహంలో ఏదైతే ముఖ్యమని భావిస్తామో ఆ బ్రెయిన్ 100% డెవలప్ కావాలంటే ఈ ఆకు ఖచ్చితంగా వాడాలండి. అంటే చాలామందికి తెలుసండి, కానీ కొంతమందికి తెలియదు. కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను. ఇది చాలా ముఖ్యమైన మొక్క అండి. నేను ఇంటి దగ్గర పెంచుకోవడానికి ముఖ్యంగా రికమెండ్ చేసే ఏంటంటే ఫస్ట్ మునగాకండి, తర్వాత ఈ సరస్వతాకు. ఈ సరస్వతాకు సంజీవిని తర్వాత సంజీవిని లాంటి మొక్క అన్నమాట. ఇది మనిషికి చాలా బాగా ఉపయోగపడుతుందండి. మనిషి తెలివితేటలు పెరగడానికి, ఆ నత్తి వారికి పెడితే నోరు తిరగడానికి, చదువు రాని వారికి చదువు రావడానికి, అంటే బ్రెయిన్ డెవలప్మెంట్కి ఈ ఆకు చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఇది ఆయుర్వేదంలోనే కాదండి, మెడికల్గా కూడా అది ప్రూవ్ అయింది. కాబట్టి ఈ ఆకుని ప్రతి ఒక్కరు కూడా పెంచుకోండి ఇంటి దగ్గర. మనం ఇంటి దగ్గర ఎన్నో రకాల మొక్కలు పెంచుకుంటామండి. అంటే మనకు ఆల్రెడీ మార్కెట్లో దొరికే పెంచుకుంటాము. అంటే రసాయనిక ఎరువులు వాడకుండా మనం తీసుకుంటామని ఒక తృప్తితో పెంచుకుంటాము. కానీ మనకి అవి కావాలనుకుంటే మార్కెట్లో దొరుకుతాయి రసాయనిక ఎరువులు వాడి. కానీ ఇది మనకి మార్కెట్లో గమ్మున దొరకదండి. ఒకవేళ దొరికిన ఆ పొడుగు రూపంలో దొరుకుతుంది తప్ప ఇలా పచ్చిగా దొరకాలంటే మనకు దొరకదు. కాబట్టి మనకు ఇంటి దగ్గర పెంచుకోవడం వల్ల మనకి ఎన్ని లాభాలంటే, ఒకటి మనకి ఫ్రెష్గా ఎప్పటికప్పుడు రోజు 2-3 ఆకులు తీసుకుని తినడానికి దొరుకుతుంది. రెండోది రసాయనిక ఎరువులు వాడకుండా దొరుకుతుంది. మనం ఒకవేళ మార్కెట్లో కొనుక్కున్నా కూడా ఇదే ఆకుని మనకి పొడుగు చేసిస్తున్నారని మనం నమ్మలేము. వాళ్ళు నిజంగా ఇదే ఆకు ఇచ్చినా మనకు నమ్మలేము. రెండోది వాళ్ళు నిజంగా ఇస్తారని కూడా మనం చెప్పలేము. ఎందుకంటే మన కళ్ళెదురుగుండానే మనల్ని మోసం చేసి ఈ రోజుల్లో ఇదే ఆకుని పొడుగు చేసి వాళ్ళు ఇస్తారంటే మనం నమ్మశక్యం కాదు. కాబట్టి మనం ఇంటి దగ్గర పెంచుకోవడం అనేది ఇది అన్ని విధాలా బెటర్ అన్నమాట. ఈ ఆకు ప్రతి ఒక్కరు కూడా పెంచుకోండి. ఇది చిన్నపిల్లల దగ్గర నుండి వృద్ధుల వరకు కూడా తినొచ్చండి. దీనిని ప్రతిరోజు ఇలా 4 ఆకులు 3 ఆకులు కోసుకుని ఇలా అప్పటికప్పుడు కడుక్కుని ఫ్రెష్గా ఇలా తినడం అనేది చాలా బెటర్ అండి. ఇలా పచ్చిగా తీసుకోలేని దీన్ని ఎండబెట్టుకుని పొడుగు చేసుకుని ఒక డబ్బాలో వేసుకుని పాల్లో అన్నా లేకపోతే దేంట్లో అన్నా కలుపుకొని కూడా తినొచ్చండి. రెండోది ఇది పచ్చడి కూడా చేసుకుంటారంట, ఆ విధంగా కూడా తినొచ్చు. కానీ ఎప్పటికప్పుడు మనం ఫ్రెష్గా 4 ఆకులు కోసుకుని ప్రతిరోజు తింటే మాత్రం చాలా అంటే చాలా అద్భుతంగా పనిచేస్తుంది అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా నేను రికమెండ్ చేసేది ఏంటంటే, ఇంటి దగ్గర మొక్కలు పెంచుకోవడానికి అవకాశం ఉన్నవాళ్ళు ముఖ్యంగా మునగాకు తర్వాత రెండోదిగా దీన్ని నేను రికమెండ్ చేస్తున్నానండి. ఇవి పెంచుకోండి, మీ అందరికీ కూడా చాలా బెటరు. మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇది తినదగ్గదన్నమాట. మన మానసిక ఒత్తిడి ఆందోళనలు తగ్గడానికి, మంచి ఆలోచనలు రావడానికి, చక్కగా నిద్ర పట్టడానికి, అంటే ఇది తీసుకోవడం ద్వారా మన ఆలోచన విధానం పెరిగి సరైన సమయంలో కరెక్ట్ నిర్ణయాలు తీసుకోగలుగుతాం. తద్వారా సంఘంలో మనం అందరితోటి ఎలా మెలగాలి, ఎలా జీవించాలనేది గ్రహించగలుగుతాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇది ఖచ్చితంగా తీసుకోండి. ఇలా చెప్పుకుంటూ వెళ్తుంటే దీని గొప్పతనం ఎంత చెప్పినా తరగదండి. దీని గురించి మీరు ఇంకా బాగా తెలుసుకోవాలనుకుంటే యూట్యూబ్లో చాలా వీడియోలు ఉన్నాయండి. సరస్వతి ఆకు అని మీరు టైప్ చేస్తే బోలెడని వీడియోలు వస్తాయి. ఇంకా ఈ వీడియో చూస్తున్న వారిలో ఎవరైనా ఇది ఒక భ్రమ నమ్మకము అని భావించేవారు ఉంటే దీనికోసం అనేక ఆయుర్వేద డాక్టర్లు చెప్పిన వీడియోలు యూట్యూబ్లో ఉన్నాయండి, చూడండి. ఆయుర్వేద పరంగానే కాకుండా సైంటిఫిక్గా కూడా దీని మీద ఎలాంటి పరిశోధనలు ఏ యూనివర్సిటీలో జరిగాయి, ఇది బ్రెయిన్ డెవలప్మెంట్కి ఇంత అద్భుతంగా పనిచేయడానికి కారణాలేంటి, ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే యూట్యూబ్లో డాక్టర్ మెంతెన సత్యనారాయణ రాజు గారి వీడియోల్లో ఈ సరస్వతి ఆకు వీడియోని చూడండి. మెడికల్గా ఇది ఏ విధంగా ప్రూవ్ అయ్యిందనేది ఆయన చాలా చక్కగా వివరించారు. ఇంకా ఇంటి దగ్గర పెంచుకోవడానికి నేను రికమెండ్ చేసే మొక్కల్లో మొదటిగా మునగాకుని, రెండవదిగా దీనిని రికమెండ్ చేయడానికి కారణాలు ఏంటంటే, మొదటిగా దీన్ని రికమెండ్ చేయాలనుకున్నానండి. కానీ ఇది కొంచెం పెంచుకోవడానికి దానంత సులువుగా ఉండదు. కాబట్టి మునగాకైతే చాలా సులువుగా అన్ని చోట్లలో, అంటే అన్ని నేలల్లోనూ సులువుగా బ్రతుకుతుందండి మునగాకు మొక్క. అది నల్లరాగిడి కానీ
ఎర్రమట్టి కానీ లేదా ఇసుక నేల చాలా బలహీనమైన అంటే ఏ మొక్క బ్రతకలేనంత బలహీనమైన భూమిలో కూడా మునగాకు మొక్క బ్రతికేస్తుంది. కానీ ఈ మొక్కను పెంచుకోవాలంటే కొంచెం బలమైన మట్టి, కొంచెం ప్రత్యేక శ్రద్ధ కూడా తీసుకోవాలండి. కాబట్టి మొదటిగా మునగాకుని రికమెండ్ చేసి రెండవదిగా ఈ సరస్వతాకుని రికమెండ్ చేస్తున్నాను అన్నమాట. అయితే దీనిని ఏ విధంగా తెప్పించుకుని ఎలా పెంచుకోవాలి, దీనిని పెంచుకోవడం కష్టమా సులువా, ఏ విధంగా అయితే ఇది బాగా పెరుగుతుంది, ఇలా అనేక విషయాలు దీని గురించి వచ్చే వీడియోలో మళ్ళీ తెలియజేస్తానండి. మరి ఈ వీడియో చాలా విలువైంది, ప్రతి ఒక్కరికి ఉపయోగపడేది. కాబట్టి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ కూడా షేర్ చేయండి. వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీ ప్రేమ గాయకుడు జ్యోతి.